% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 14% ఉంది అధ్యక్ష. అంటే మనం నేషనల్ యావరేజ్ కన్నా అన్ని రాష్ట్రాలు సరాసరి కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని అప్పులతో వారసత్వంగా వచ్చిన ఆనాడు 2014లో రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్తో వచ్చి ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులకు ఇప్పటికీ మనం వెంటాడుతున్నా సరే నేషనల్ యావరేజ్ కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలని పెంచడం కోసం పెరిగే విధంగా ఈరోజు అభివృద్ధికి సూచికగా ఈరోజు ఈ బడ్జెట్ ను రూపొందించారని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష కేటాయించిన సమయం అయిపోయింది, కొంచెం మీరు కన్క్లూడ్ చేయాలి సార్. నేను 30 minutes సార్. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి. నేను ఇనిషియేట్ చేస్తున్నాను. 20 మంది మాట్లాడాలి సార్. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఎందుకంటే వాస్తవాలు ఈ సభ ద్వారా తమ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరికీ మాట్లాడాలని ఉంటుంది. మీరు ఒక్కరే మాట్లాడటం సబబు కాదు. త్వరగా కన్క్లూడ్ చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు 30 minutes అని చెప్పా అధ్యక్ష. 30 minutes. Please allow me to speak. Please allow me to speak. No. You can't speak at your own convenience. 5 నిమిషాల్లో ఫినిష్ చేయండి పోనీ. ఈరోజు అధ్యక్ష, అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది ప్రభుత్వానికి 2 ఎద్దుల బండి లాంటిది అధ్యక్ష. బడ్జెట్ లో ప్రాంతాల వారీగా చూసుకుంటే అధ్యక్ష, రాయలసీమ హబ్ కోసం ఈరోజు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఈరోజు విశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా 28,000 కోట్ల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. ఇది వెనుకబడిన ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ బడ్జెట్ చెప్పకనే చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ధరల స్థిరీకరణ నిధి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ధరల స్థిరీకరణ నిధి రాష్ట్రంలో 2019-24లో బడ్జెట్ లో కేటాయింపులు 7,500 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టినటువంటిది కేవలం 800 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేటాయించింది 300 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతులు యందు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి ఆ లక్ష్యం ఈరోజు స్పష్టంగా అంకెలతో కూడా కనబడతా ఉంది అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లబొలి మాటలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి వాస్తవికానికి ఎంత తేడా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గమనించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రంగానికి ఈరోజు ₹1.5కే మనం విద్యుత్ ఛార్జీలకి చెల్లించే వెసులుబాటు కల్పించాం అధ్యక్ష. ఆక్వా రంగాన్ని, ఫిషరీస్ ని ఊతమిచ్చి ఈరోజు మన జిఎస్డిపిలో కూడా దాని ప్రాధాన్యత ఎక్కువగా పెంచేటటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా సూపర్ 6 అధ్యక్ష, కేవలం 18 నెలల్లోనే సూపర్ 6 హామీల్ని అమలు చేశాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 100% హామీలు ఇస్తే 15% హామీలను అమలు చేసి 85% హామీలను అమలు చేయకుండా నేను అమలు చేశానని అవాస్తవాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజు మనం ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కలుపుకుని అని చెప్పాం అధ్యక్ష. ఇప్పటికి 14,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకి 10,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,000, ఇంకా 3వ విడత నిధులు ఈ మార్చి లోపల ప్రతి ఒక్క రైతాంగానికి మళ్ళీ చెల్లిస్తారని చెప్పి ఈ సభ ద్వారా రైతాంగాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. భ్రష్టు పట్టించినటువంటి ఈ అగ్రికల్చర్ రంగాన్ని ఈరోజు అన్ని కేటాయింపులు, అన్ని శాఖలకు, అన్ని అలైడ్ సెక్టర్స్ కి కూడా ఈరోజు కొనుగోలు చేసేటటువంటి మనం ఏదైతే యాంత్రీకరణ కోసం అనేక నిధులు ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు అధ్యక్ష. ఇంతవరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం
ఆధునికీకరణమైన యంత్రాల కోసం ఖర్చు పెట్టింది రైతుల కోసం 30 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే ప్రభుత్వం, ఏ నాయకుడు రైతులకు అండగా నిలబడి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు అనేది ఈ రాష్ట్ర రైతాంగం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యారంగం అధ్యక్ష భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఈరోజు విద్యారంగంలో కొత్త పుంతలు. ఈరోజు ఆయన మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వారికి రద్దు చేస్తే దానిని మళ్ళీ పునరుద్ధరించారు అధ్యక్ష. ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రతి ఏడాది 2 సార్లు ఈరోజు పేరెంట్స్ టీచర్ మీట్ ఈరోజు అరేంజ్ చేసి ప్రతి ఒక్క పిల్లవాడి తాలూకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అవన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు మంచి క్వాలిటీ అయినటువంటి యూనిఫామ్స్ అధ్యక్ష, మంచి ఎటువంటి ఫోటోలు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన ఈరోజు స్కూల్ పిల్లలకి డ్రెస్సుల దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాలంలో పిల్లల స్కూల్ యూనిఫామ్స్ లో కూడా అవినీతి చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు 656 కోట్ల రూపాయలతోనే పిల్లలందరికీ కూడా ఈ రోజు ఇవన్నీ అందించేటటువంటి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. అంటే అలానే పింఛన్ల అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని. ఈరోజు ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పేదవాడికి ఇచ్చే పెన్షన్ 3,000, 4,000కి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి, దేశ ప్రధానికానికి అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వికలాంగులకి 6,000, మంచం పైన ఉన్నటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే అన్నా క్యాంటీన్ల అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం పేదవాడికి కడుపు నింపే కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో 205 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో 75 అన్నా క్యాంటీన్లు కొత్తగా తెరిపించే కార్యక్రమానికి కూడా ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టారని చెప్పి సభ ద్వారా ఆకలితో ఉండేటటువంటి పేద ప్రధానికానికి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు సాంఘిక సంక్షేమం హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే ఒక అనుభూతిలా ఉండాలి అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క సంక్షేమ హాస్టల్లో కూడా ఒక్క విద్యార్థికి ఒక ట్రంక్ పెట్టి ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. కనీసం ఒక వసతి గృహానికి రిపేర్లు చేసే సందర్భం కూడా లేదు అధ్యక్ష. ఈ రోజు అవన్నీ కూలబడి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ప్రభుత్వ హాస్టల్ని కూడా రిపేర్లు పునరుద్ధరించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు 2025-26లో అధ్యక్ష సాంఘిక సంక్షేమ శాఖ 10,909 కోట్లు. అందులో ఆ రోజు గతంలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్, అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటు, ప్రభుత్వ హాస్టళ్ల కోసం, కొత్త నిర్మాణాల కోసం, అలానే ఏదైతే బీసీ వెల్ఫేర్ లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో గడచిన 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క స్కూల్కి ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదు అధ్యక్ష. బీసీలంటే నా బీసీలను మాట్లాడేవాడు అధ్యక్ష. కానీ ఎంతో మంది బీసీలను పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీల పిల్లలు చదువుకున్నటువంటి జ్యోతిరావు పూలే స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక్క స్కూల్ కూడా ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదు అధ్యక్ష. ఈ ఏడాది మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిఎం ఏదైతే జ్యోతిరావు పూలే స్కూల్స్ ఉన్నాయో, బీసీ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ రోజు మళ్ళీ బడ్జెట్ లో కేటాయింపులు చేసి బిల్డింగుల నిర్మాణం, శాశ్వతమైన భవనాల నిర్మాణం కోసం కేటాయింపులు చేశారంటే బీసీల పైన
బీసీల పార్టీగా, బీసీలకు ప్రాతిపదికగా, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఈ బడ్జెట్ లో ఇంకేం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 51,021 కోట్లు కేటాయించింది అధ్యక్ష. బహుశా ఈ భారతదేశంలో ఇందాకే మీకు చెప్పాను అధ్యక్ష, యావరేజ్ ఉంటే ఈ రోజు నేషనల్ యావరేజ్ కన్నా 10%, 12% ఎక్కువగా ఈ రోజు మైనారిటీ వెల్ఫేర్ కోసం గాని, బీసీల వెల్ఫేర్ కోసం గాని, ఎస్సీల వెల్ఫేర్ కోసం గాని అధిక నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు గత రెండేళ్లలో అధ్యక్ష 12,014 కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష ఈ ఏడాది 39,000 కోట్లు గత 2 ఏడాదిలో కేటాయిస్తే అధ్యక్ష ఈ ఏడాది 51,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించారు అధ్యక్ష. ఇందులో ఈ ఏడాది నుంచి స్వయం ఉపాధి రుణాలు కూడా బీసీల కోసం ఇవ్వాలని చెప్పి ఈనాడు ఈ బడ్జెట్ లో రూపొందించడం ఒక బీసీల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, టీడీపీ స్థాపించిన నాటి నుంచి బీసీలకి అండగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల అధ్యక్ష బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. మరి వివిధ సామాజిక వర్గాల పేరు మీద పెట్టినటువంటి కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేశారు. ఆనాడు బీసీల ఫెడరేషన్ పెట్టింది ఎన్టీఆర్ గారు. మరి ఈనాడు బీసీల కోసం ఆ స్ఫూర్తిని కొనసాగిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా 10% మద్యం షాపుల్ని బీసీలకే కేటాయించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మత్స్యకారులకి ఏడాదికి 20,000 రూపాయలు వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు 1,20,000 మందికి, 1,20,000 కుటుంబాలకి అందిస్తున్నారు అధ్యక్ష. అలానే వ్యవస్థ చూసుకుంటే అధ్యక్ష, ఈరోజు ప్రతి ఒక్క మగ్గం వేసేటటువంటి చేనేత వృత్తి వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు అధ్యక్ష. అదే మగ్గాలకైతే 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆనాడు బీసీ కార్పొరేషన్ బీసీలకు కేటాయించినటువంటి నిధులు, బీసీ సప్లాన్ నిధులు 3,432 కోట్ల రూపాయలని జీవో నెంబర్ 6 ద్వారా ఆ రోజు దారి మళ్లించారు అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు, బీసీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఈ రాష్ట్రంలో సంక్షేమమే లేకుండా చేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. మరి ఈరోజు ఇంత మంచి రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుంటూ సాంఘిక సంక్షేమానికి అత్యంత నిధులు కేటాయిస్తూ విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ని మా ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని, వారిని అందరినీ కూడా అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల తరపున వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు నాకింత సమయం కేటాయించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులకు చిన్న మనవి, దయచేసి అసలు బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగాలు వద్దు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ చాలా మంది